మరో కొత్త నోటిఫికేషన్తో ముందుకు ఫెడరల్ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. దానికి సంబంధించి ఎవరెవరు అర్హులు, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా ఉండదా, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు ఆజాద్. ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, దేశవ్యాప్తంగా ఉన్న ఫెడరల్ బ్యాంక్ ఒక ప్రైవేట్ బ్యాంక్ ఇది. ఈ ప్రైవేట్ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో 30వ తారీఖు డిసెంబర్ 2025లో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, అప్లికేషన్ ఎప్పటి నుంచి తీసుకుంటారు, లాస్ట్ డేట్ ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 30 డిసెంబర్ 2025లో వచ్చింది. అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జనవరి 8, 2026 తారీఖు నాడు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశాడండి. ఏంటి అంటే ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 1, 2026న ఎగ్జామ్ కూడా ఉంటుంది. దీనికి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే 10వ తరగతి పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. కానీ ఇక్కడ కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ అంటే 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయితే వాళ్ళు మాత్రం అర్హులు. కానీ డిగ్రీ పాస్ కాకుండా ఉండాలి. అంటే కేవలం 10వ తరగతి ఇంటర్మీడియట్ తోటే చదివాపేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ కంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేసుకోగలరు. మరి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏజ్ ఎంత ఉండాలంటే కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 20 సంవత్సరాలు ఉండాలి. అంటే కనీసం 18 సంవత్సరాలు ఎప్పటిలోపు ఉండాలంటే డిసెంబర్ 1, 2025 నాటికి ఎవరికైతే 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. మరి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఈ పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఉంది, మరియు ఫెడరల్ బ్యాంకులో పనిచేసే వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్రదేశాలలో ఉన్న ఫెడరల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ఫెడరల్ బ్యాంకులో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫెడరల్ బ్యాంకు యొక్క బ్రాంచీలు ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ సంబంధించి తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడున్నాయి? ఆ తెలంగాణ సంబంధించి ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేసిందంటే రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నది. ఏంది ఫెడరల్ బ్రాంచ్ అంటే ఫెడరల్ బ్యాంక్ అనేది రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నది. ఆ రంగారెడ్డి డిస్టిక్ 20 కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేబుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నల్గొండ వాళ్ళు ఉన్నారు. మరి నల్గొండ వాళ్ళు ఈ అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే ఈ నోటిఫికేషన్లో ఏం పేర్కొన్నాడంటే కేవలం మేము నోటిఫై చేసిన బ్రాంచ్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బ్రాంచ్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు, అంతకు మించి అర్హులైతే కాదు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ పేర్కొన్న ప్రకారం రంగారెడ్డి డిస్టిక్లో గచ్చిబౌలిలో ఈ బ్రాంచ్ ఉంది. గచ్చిబౌలిలోని ఈ బ్రాంచ్లో దానికి 20 కిలోమీటర్ల దూరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళు కూడా 10th మరియు ఇంటర్ ఈ 2 మాత్రమే ఉండాలి. డిగ్రీ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొహిబిషన్ పీరియడ్ ఎన్ని నెలలు ఉంటుంది అంటే 6 నెలలు ఉంటుంది ప్రొహిబిషన్ పీరియడ్. మరి ఫెడరల్ బ్యాంక్ సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఏ బ్రాంచీలు నోటిఫై చేసిండో ఇప్పుడు తెలుసుకుందాం. అస్సాంలో ఖాళీలు ఉన్నాయి, ఢిల్లీలో ఖాళీలు ఉన్నాయి, గోవాలో ఖాళీలు ఉన్నాయి, గుజరాత్లో ఖాళీలు ఉన్నాయి, కర్ణాటకలో ఖాళీలు ఉన్నాయి, కేరళలో ఖాళీలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఖాళీలు ఉన్నాయి, మహారాష్ట్రలో ఖాళీలు ఉన్నాయి. మరి అప్లికేషన్ అయితే చేసుకుర్రు, ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చిండు. మరి ఎగ్జామ్ ఎక్కడ రాయాలంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నాడు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్స్ కాబట్టి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ కొన్ని రాష్ట్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి అస్సాంలో గౌహతికి ఇచ్చారు, ఢిల్లీలో ఢిల్లీకి ఇచ్చారు, గోవాలో పనాజీకి ఇచ్చారు, గుజరాత్లో అహ్మదాబాద్కి ఇచ్చారు, కర్ణాటకలో బెంగళూరుకి ఇచ్చారు, కేరళకు వచ్చేసి 5కి ఇచ్చారు. 1 ఎర్నాకుళం, 2 త్రిశూరు, 3 కోటాయం, 4 కోజికోడ్, 5 తిరువనంతపురం. మధ్యప్రదేశ్ వచ్చేసి ఇండోరు, మహారాష్ట్ర వచ్చేసి ముంబై, పూణే. అదేవిధంగా ఒడిశా వచ్చేసి భువనేశ్వర్కి ఇచ్చారు, పంజాబ్ వచ్చేసి అమృత్సర్, తమిళనాడు వచ్చేసి చెన్నై, తెలంగాణ వచ్చేసి హైదరాబాద్. మరి ఎగ్జామ్ అయితే ఇది రిటర్న్ ఎగ్జామ్ అండి. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మరి అప్లికేషన్ సంబంధించి ఎవరెవరికి ఎంతెంత ఫీజు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కావచ్చు, ఓబీసీ వాళ్ళకి కావచ్చు, ఫీజు వచ్చేసి 500 రూపీస్.
మరియు ఎస్సీ ఎస్టీలకు మాత్రం కేవలం 100 రూపీస్ మాత్రమే. ఒక్కసారి ఫీ చేస్తే మళ్ళీ రీఫండబుల్ ఉండదు. అంటే మీరు తప్పులు ఫిలప్ చేసినప్పటికి కూడా మీ అమౌంట్ అయితే తిరిగి రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. మరి ఈ అప్లికేషన్ ఫీజును దేని ద్వారా చెల్లించవచ్చు? దేని ద్వారా చెల్లించవచ్చు అంటే డెబిట్ కార్డుల ద్వారా కానీ, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఈ 4గిట్లో ఏమున్నా కానీ వాటి ద్వారా ఈ అప్లికేషన్ ఫీజుని అయితే చెల్లించవచ్చు. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.